I welcome to all serious and interested students from Basara district to attend this free online guidance class for TET. We are discussing here some CDP syllabus little bit. As we discussed in first session about little bit motivation and something about how to prepare, what is our plan, daily plan should be. So in this second session, we will discuss about little bit about pedagogy. సో ఫస్ట్ సెషన్లో నేను చెప్పినట్టు మీరు టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నారంటే మీరు డెఫినెట్లీ మీ జవాబు ఏమి ఉండాలి. ఐ వాజ్ బార్న్ టు బి టీచర్ అంటే నేను టీచర్గా జీవించడానికి నేను జన్మించాను అని అలాంటి మీ ఒక జవాబు ఉండాలి. డిస్లెక్సియా అంటే ఏంటిది, డిస్గ్రాఫియా అంటే ఏంటిది, వ్యక్తిగత భేదాలు అంటే ఏంటిది నేను చెప్పాను. ఒక కొటేషన్ కూడా ఇచ్చాను, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అని చెప్పాను. అండ్ జనరల్గా ఇంకోటి ఏముంటుందంటే క్రిటికల్ పెడగాగి గురించి కూడా మీకు చెప్పాలి. యాక్చువల్గా క్రిటికల్ పెడగాగి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బుక్ ఉందమ్మా, సపోజ్ ఈ టెక్స్ట్ బుక్ ఉంది, మీకు తెలుగులో చూపిస్తా. ఈ టెక్స్ట్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో బాక్స్ లో అక్కడ మనకు కొన్ని అవి కనిపిస్తాయి, మీరు గమనించారా? ఏమంటారు, క్వశ్చన్స్ ఉంటాయి, గమనించారా? స్టూడెంట్స్ గివ్ మీ ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెసన్ తీసుకోండి, మనకు ఒక లెసన్ ఉంటుంది లాస్ట్ ఇక్కడ. ఇది కాదు, ఫోక్ రిలీజన్ ఉంటుంది. ఫోక్ రిలీజన్ అని జానపదాలు మతం అని ఒక చాప్టర్ ఉంది ఇక్కడ. ఈ చాప్టర్ చదివారమ్మా? చదివారు కదా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా జాతరలో, ఉరుసులలో, బోనాల పండుగలలో పాల్గొని ఉంటే వాటి ముఖ్య లక్షణాల గురించి తరగతిలో చర్చించండి అని ఉంది. ఇది ఎవరికి చెప్తున్నారు? స్టూడెంట్ కోసమా, టీచర్ కోసమా? స్టూడెంట్ కోసం. స్టూడెంట్ వచ్చి ఉరుసులో పాల్గొన్న తర్వాత, జాతరలో పాల్గొన్న తర్వాత సమ్మక్క సారక్క జాతర గురించి, నేను ఇక్కడ మైసారంకి వెళ్ళాను, మేడారంకి వెళ్ళాను, అక్కడ ఇట్లా జరిగింది అని జరిగింది. లేకపోతే గ్రామ దేవతల పూజల విధానాలు, మసీదులు జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, భిన్నమైనవా చెప్పండి అని స్టూడెంట్ కి ఇలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ పుస్తకంలో అక్కడ కొన్ని బాక్స్లలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇవి ఇక్కడ చూడండి. ఇక్కడ జానపద పండుగలలో, గ్రామ దేవతల పూజలలో మీరు పాల్గొని ఉంటారు. అలాగే శివుడు, విష్ణు వంటి దేవాలయాలకు కూడా వెళ్ళి ఉంటారు. ఈ పూజా విధానాలను పోల్చండి. ఈ ప్రదర్శన పూజా విధానాలను సరిపోల్చి తరగతిలో చర్చించండి. తరగతిలో విద్యార్థులతో ఆ విద్యార్థులు చర్చించుకోవాలి. అప్పుడు టీచర్ వాళ్ళని హెల్ప్ చేస్తారు అన్నట్టు. అర్థమవుతుందా? ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి టెక్స్ట్ బుక్ లో, గమనించారా మీరు? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. మీ ప్రాంతంలో ఏ దేవతలను ఆరాధిస్తారు? మీ కుటుంబం గౌరవిస్తున్న ఏ సన్యాసులు, బాబులను, పీర్లను మీరు చూశారా? ప్రజలు ఏ జంతువులను, చెట్లను పూజిస్తారు? ప్రజలు ఏ విధాలుగా పూజిస్తారో మీకు తెలుసా? ఇట్లా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను ఏమంటాం మనము? క్రిటికల్ పెడగాగి అంటాం. ఏమంటాము? క్రిటికల్ పెడగాగి. క్రిటికల్ పెడగాగి. ఈ క్రిటికల్ పెడగాగిని ఎవరు కనుక్కున్నారంటే పౌలో ఫ్రేరి. ఎవరు కనుక్కున్నారు? ఇక్కడ పేరు చూడండి, పౌలో ఫ్రేరి. రాసుకోండి పేరు, పౌలో ఫ్రేరి. పౌలో ఫ్రేరి ఏ దేశానికి చెందినవాడు? బ్రెజిల్ దేశానికి చెందినవాడు. ఏ దేశానికి చెందినవాడు? బ్రెజిల్ దేశానికి. ఈ పాయింట్ ఎక్కడుంది సార్ అంటారు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ పాయింట్, ఈ బిట్ ఎక్కడుంది సార్ అంటే, ఇక్కడ ఉండే బుక్ ఎక్కడ పోయిందో నాకు, డిఎల్ఎడ్ డైట్ లో ఫస్ట్ ఇయర్ లో ఐసిటి అని ఒక పేపర్ ఉంటుంది, 6th పేపర్. డిఎల్ఎడ్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మీకు తెలుసు, ఎవరున్నారు ఆ గ్రూప్ లో డిఎల్ఎడ్ అంటే ఎస్జిటి వాళ్ళు, ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. డైట్ లో ఫస్ట్ ఇయర్ లో 6th పేపర్, ఆ పేపర్ పేరు ఏంటంటే ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ పెడగాగి అని ఒక పేపర్ ఉంది. దాంట్లో పౌలో ఫ్రేరీ గురించి కూడా ఉంది. అర్థమవుతుందా? దాంట్లో ఇంకా మనకు జ్యోతిబా పూలే గురించి, సావిత్రిబాయి పూలే గురించి, ఇంకా చాలా మంది గురించి దాంట్లో ఆ లెసన్ లో, ఆ చాప్టర్ లో మనకు ఆ బుక్ లో ఉన్నారు. పౌలో ఫ్రేరీ అంటే క్రిటికల్ పెడగాగి. ఈ పుస్తకంలో ఇస్తున్న ప్రశ్నలు ఏంటంటే క్రిటికల్ పెడగాగి అంటారు. ఓకేనా? దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మ యాక్చువల్ గా ఈ గ్రూప్ 1 టాపర్ అచీవర్, ఈమె జవేరి అని ఒక అమ్మాయి. సార్ ఇది ఉర్దూలో ఉంది, మాకు అర్థమవుతుంది అంటే మీకోసం తెలుగులో కూడా పెట్టినాం. ఏముంది పైన హెడ్డింగ్ ఏముంది? డిగ్రీ పూర్తి కాగానే కొలువు అని ఉంది. చూడండి, గమనించండి. చూడండి, అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. డిగ్రీ కాగానే జాబ్ వచ్చేసింది. ఏ జాబ్ వచ్చింది? గ్రూప్ 1 వచ్చింది.
నల్గొండ డిస్టిక్ నుంచి అనుకుంటా, మిర్యాలగూడ అమ్మాయి అనుకుంటా ఆమె. సో నేను ఇది మీకు మోటివేట్ ఎందుకు చేస్తున్నా అంటే, ఆమె డిగ్రీ కాగానే జాబ్ వచ్చింది. ఆమె పీజీ చేయలేదు, పీజీ చేయకుండానే, బీఎడ్ చేయకుండానే, పీజీ 2 years, బీఎడ్ 2 years, టెట్ రాయకుండానే, సీటెట్ రాయకుండానే, డిఎస్సి రాయకుండా డైరెక్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోయింది. సో ఒక్కొక్కసారి మనం కరెక్ట్ ప్లాన్ చేసి కష్టపడి దేవుని సాక్షిగా మనస్సాక్షిగా కష్టపడితే మనకు కూడా అతి తొందరలో మంచి ఉద్యోగం రావచ్చు అనే భావనతోటి మంచి ఆలోచనలు మీరు ప్రిపరేషన్ చేయాలి. చేస్తారా చేయరా చెప్పండి. మనకు ఎవరు ఆదర్శం అంటే జవేరియానే ఆదర్శం. మనకు మర్యాల కూడా జవేరియా గ్రూప్ 1 టాపర్, గ్రూప్ 1 అచీవర్, డిగ్రీ కాగానే. అయితే మళ్ళా సార్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అని అంటే, ఆమె ఈ ఇంటర్వ్యూ చదివితే డైలీ 14 నుంచి 16 గంటలు చదివిందట అమ్మాయి. ఫస్ట్ పాయింట్. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, వితౌట్ కోచింగ్ లేకుండానే చదివిందట. ఇది పంపమంటే గురువుగా పంపుతారు, చదవండి. అర్థమవుతా? వితౌట్ కోచింగ్ నమ్ముతారా మీరమ్మ? ఏం కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్ గానే చదువుకున్నదట. ఆన్లైన్ లో చూసుకుంటూ అప్పుడప్పుడు యూట్యూబ్ లేదో 2-3 వీడియోలు చూసుకొని, పుస్తకాలు తెప్పించుకొని, చార్ట్లు అన్ని పెట్టుకొని చదువుకున్నదట. మీరు కూడా చార్ట్ అన్ని తెప్పించుకోవాలి. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో కూడా చార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను. ఇగో ఇక్కడ ఒక చార్ట్ ఉంది, కనిపిస్తుందా? గోడ మీద చార్ట్, ఒక గోడ మీద చార్ట్ కనిపిస్తుందా? ఈడొక బొమ్మ ఉంది, ఈడొక చార్ట్ ఈడొక చార్ట్. మళ్ళీ వేరే రూమ్ లో వెళ్తే భారతదేశ పటము, భారతదేశ రాజకీయ పటం ఉంది మా దగ్గర, భౌతిక పటం కూడా ఉంది నా దగ్గర. మళ్ళీ ప్రపంచ పటం పొలిటికల్ కూడా ఉంది, అండ్ యాజ్ వెల్ as ఫిజికల్ మ్యాప్ కూడా ఉంది. తెప్పించుకున్నా, ఆన్లైన్ తెప్పించుకుని అన్ని అంటించుకున్నా. అర్థమవుతుందో? ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలమ్మా. ప్రిపేర్ కేవలము పుస్తకం చదివితే, కేవలము కోచింగ్కి వెళ్తే రాదు. అయితే ఇక్కడ కోచింగ్ కు వెళ్ళకుండా కూడా ఆమె గ్రూప్ 1 సంపాదించింది అంటే, కొంచెం కష్టపడితే ఈ టెట్ కానీ డిఎస్సి కానీ రావచ్చు అని ఒక మనకు నమ్మకం ఏర్పడాలని ఈమె గురించి నేను చెప్తున్నాను. క్లియర్? ఓకే. ఈ ఉద్యోగాల జాతర గురించి మీకు చెప్పేసిన. ఫ్యూచర్ లో చాలా జాబ్స్ వస్తున్నాయి. మీరందరూ, నేను దేవునితో కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, ఈ క్లాస్ లో వింటున్నా నా మాట, ఎవరైతే వింటున్నారో సౌండ్ ఎవరైతే వస్తుందో నాది, జమీల్ సార్ది, మీకు అందరికీ దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా కష్టపడాలి. కష్టపడతారా? కష్టపడరు? చెప్పండి. 60 రోజుల టార్గెట్ ఉంది. 120 మార్క్స్ మన టార్గెట్ ఉంది. 60 డేలో మనం బాగా కష్టపడి చదవాలి. మన ప్రీవియస్ రిజల్ట్ కూడా చెప్పాను. పేపర్ 1 కన్నా పేపర్ 2 చాలా టఫ్ ఉంటుంది. పేపర్ 2లో రిజల్ట్ మనకు తక్కువ ఉంది. ఇది మా టిమ్రిస్ గురించి. టిమ్రిస్ అంటే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ. దీంట్లో మాకు 204 స్కూల్స్ ఉన్నాయి, 204 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అడ్మిషన్స్ నడుస్తున్నాయి. ఎవరైనా 5th క్లాస్ అడ్మిషన్ కావాలంటే మీకు దగ్గరలో ఉన్న టిమ్రిస్ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి. లేకపోతే సిసి ఎంఈసి చేయాలనుకుంటే నా కాలేజ్ జోగిపేటలో ఉంది, నేను అక్కడ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నా. మీరు అక్కడ కూడా ఎవరైనా పంపాలంటే నా దగ్గర కాలేజీకి పంపండి. 10th అయిన అబ్బాయికి సిఈసి కానీ ఎంఈసి కానీ ఇంగ్లీష్ మీడియంలో జోగిపేటలో మా కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటాం. ఇప్పుడు టెట్ అంటే ఏంది, మీకు అది నేర్పిస్తాను. టెట్ అంటే ఏంటంటే, ఇది ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం, ఇది ఆర్టీఈ యాక్ట్. ఓకేనా? ఎప్పటి నుంచి మనకు అమలులో వచ్చింది? 1st April 2010 నుంచి. ఎప్పటి నుంచి అమలైందమ్మా ఆర్టీఈ యాక్ట్? 1st April 10 నుంచి. ఓకేనా? ఈ ఆర్టీఈ యాక్ట్ లో, ఈ చట్టంలో ఉన్న, విద్యా హక్కు చట్టంలో ఉన్న సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రభుత్వం డిఎస్సి కన్నా ముందు ఏం చేయాలంటే, టీచర్ అర్హత పరీక్షను నిర్వహించాలి. అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేయాలి యాక్చువల్. అర్థమవుతుందా? అది కూడా సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయాలి. ఓకేనా? సో రాష్ట్రంలో మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు, డిఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అదే భారతదేశంలో ఎవరు కండక్ట్ చేస్తున్నారు? కేంద్రంలో ఎవరు నిర్వహిస్తున్నారు? సిబిఎస్ఈ కానీ ఎన్టీఏ కానీ ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్లు వీళ్ళు నిర్వహించాలి. దాదాపు ఎంతమంది ఈ ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్నారో చెప్పగలుగుతారా? దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఈ విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకేనా? సో టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్లో? 150 మార్క్స్ ఉంటాయి. సిడిపికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 30 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే సబ్జెక్టులో సిడిపి ప్లస్ టోటల్ సిడిపి మొత్తం కలుపుకొని ఎన్ని మార్కులు ఉంటే టోటల్ పెడగాకి మార్కులు ఎన్నమ్మా ఇక్కడ హైలైట్ చేస్తున్నాం. కాదు, 54 మొత్తం 54 మార్క్స్ మీరు మీ చేతిలో ఉంటాయి ఒకవేళ మీరు పెడగాగి బాగా నేర్చుకుంటే. ఓకేనా? అసలు పెడగాగి అంటే ఏంది? పెడగాగి అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి చైల్డ్, ఒకటి ఇగో చైల్డ్. ఒక వర్డ్,
చైల్డ్, ఒకటేమో డెవలప్మెంట్, ఒకటి పెడగాలి. దీని గురించి చెప్పేస్తా. చైల్డ్ అంటే ఒక బాబు. ఏ బాబు? 14 సంవత్సరాల వరకు. ఎప్పటి వరకు? అప్ టు 14 ఇయర్స్. 14 years. అతన్ని మనం చైల్డ్ అంటాం. ఓకేనా? డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే వికాసం. డెవలప్మెంట్ అంటే తెలుగులో ఏమంటామమ్మా? వికాసం. వికాసం. డెవలప్మెంట్ అంటే వికాసము. వికాసంను అర్థం చేసుకోవడానికి ముందు మీరు ఏం నేర్చుకోవాలి? వికాసంతో పాటు ఇంకొక వర్డ్ ఉంటుంది. ఏముంటది? పెరుగుదల అని. పెరుగుదల ఏముంటుంది? పెరుగుదల. పెరుగుదల అంటే ఇంగ్లీష్ ఏమంటాము? గ్రోత్. పెరుగుదల. పెరుగుదల. దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? పెరుగుదలకు వికాసానికి డిఫరెన్స్ ఏంటంటే చెప్పగలుగుతారు ఎవరన్నా? పెరుగుదల అంటే శరీరంలో శారీరక మార్పు. శారీరక మార్పు ఏంటమ్మా? శారీరక మార్పులు. వీటిని మనం కొలవగలుగుతామా? శారీరక మార్పులను మనం ఖచ్చితంగా కొలవగలుగుతామా? లేదు. కొలవగలవచ్చు. ఎందుకంటే మీరు ఎన్ని కిలోలు అని కొలవగలవచ్చు. అది పెరుగుదల. గ్రోత్ అంటే ఫిజికల్ చేంజెస్ ఇన్ బాడీ అంటే గ్రోత్. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈ పెరుగుదలతో పాటు మన మనిషి శరీరంలో ఆలోచన గాని, వివేచనం గాని, ప్రజ్ఞ గాని, స్మృతి మొదలైన మానసిక మార్పులను సూచించేదే ఏంది? వికాసం. అర్థమైందా? మనిషి యొక్క మెదడులో, మనిషి యొక్క మనస్సులో, మనిషి యొక్క ఏమంటారు ఉద్వేగంలో, మనిషి యొక్క సాంఘిక వికాసంలో వచ్చే మార్పులను ఏమంటామంటే మనము వికాసం అంటాం, డెవలప్మెంట్ అంటాం. అర్థమవుతుందా? గ్రోత్ అంటే కేవలం ఇది ఏంటంటే శారీరక మార్పులకు మాత్రమే పరిమితమైనది. కానీ డెవలప్మెంట్ అంటే దీని పరిధి చాలా పెద్దది. దీని పరిధి పెద్దది. డెవలప్మెంట్, వికాసం అనే పరిధి పెద్దది. సో పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము. సార్ ఇది మీరు పోతున్నారు, మేము రాసుకోవాలి. మీ పని ఏది పెద్దది ఏది చిన్నది నేను చెప్తున్నాను. వికాసం అనేది పెద్దది, దీని పరిధి పెద్దది. డెవలప్మెంట్ అనేది పెద్దది. స్కోప్ ఈస్ బిగ్. వేర్ యాజ్ గ్రోత్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే పెరుగుదల దేనిలో భాగము? వికాసంలో భాగము. ఇప్పుడు చెప్పండి. సో పెరుగుదల అంటే కేవలం శారీరక మార్పులు అంతే, ఇంకేం లేదు, వేరేది ఏం లేదు. ఇక అదే మీరు వికాసం అంటే, డెవలప్మెంట్ అంటే దీంట్లో శారీరక మార్పులతో పాటు ఏంటండి? స్మృతికి సంబంధించిన స్మృతికి మరియు ఉద్వేగానికి మనస్సుకి ఇంకా ఇంకేమేమి మార్పులు ఉంటాయి చెప్పండి? సాంఘిక మార్పులు, సాంఘిక మార్పులు. ఇంకేముంటాయి చెప్పండి? భాషాపరమైన మార్పులు. ఇంకేముంటాయి మార్పులు? నైతిక మార్పులు. ఇవన్నీ కలుపుకొని శారీరక మార్పులతో పాటు ఒక జీవిలో జరిగే ఇతర మార్పులను మేము ఏమంటామంటే వికాసం అంటాం. ఏమంటామమ్మా వికాసం అంటే? ఇప్పుడు పెరుగుదల అంటే చెప్పండి ఒకసారి. పెరుగుదల అంటే కేవలం శారీరక ఎత్తు పెరిగింది, మనిషి యొక్క ఎత్తు పెరుగుతుంది, లేకుంటే బరువు పెరుగుతుంది. ఇవి రెండే మహా అంటే. అదే వికాసం అంటే శారీరక మార్పులతో పాటు ఇతర మార్పులు, ఉద్వేగాలు కానీ, స్మృతికి సంబంధించిన కానీ, సాంఘిక మార్పులు కానీ, నైతిక మార్పులు కానీ, లేకపోతే ఇంకేమున్నాయి, ఉద్వేగ మార్పులు కానీ, భాషా వికాసం కానీ, ఇవన్నీ కలుపుకుంటే డెవలప్మెంట్. సో పెద్దది ఏది? వికాసం పెద్దదా, పెరుగుదల పెద్దదా? డెవలప్మెంట్ పెద్దది. సో ఇప్పుడు మీకు డెవలప్మెంట్ అంటే అర్థమైపోయిందమ్మా. గ్రోత్ అంటే నేను గ్రోత్ నేర్చుకుంటేనే మీరు డెవలప్మెంట్ నేర్చుకుంటారని. చైల్డ్ అంటే ఒక బాబు. ఏ బాబు? 14 సంవత్సరాల వరకు. డెవలప్మెంట్ అంటే ఇది పెద్దది కాబట్టి ఇది వికాసం దీంట్లో చాలా ఉంటాయి. గ్రోత్ అంటే కేవలం శారీరక మార్పులు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెడగాగి. అర్థమైందా? పెడగాగి అంటే ఇప్పుడు చెప్తున్నాం. పెడగాగి పాత రోజులలో పెడగాగి ఉన్న పేరేంటిది? మెథడాలజీ. ఏముండే? మెథడాలజీ అంటుంటే. మెథడాలజీ ఏంటంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండే.
కృతంగా కృతంగా ఉండేది. అప్పుడు అంటే దీంట్లో ఎవరికి స్థానం ఎక్కువ లేదు, ఎవరికి ప్రత్యేక స్థానం లేదు. ఇక్కడ విద్యార్థికి ఎక్కువ స్థానం లేకుండే. ఉపాధ్యాయుడు చెప్పినట్టే, ఉపాధ్యాయునికి తోచిన విధంగానే. అంటే దాంట్లో ఇంకొకటి లోపం ఏముంది, మెథడాలజీలో ఇంకేముంది అంటే అది సైన్స్ పరంగా కూడా లేకుండే. అంటే సైన్స్ పరంగా కూడా దీంట్లో ఈ విధానంలో లోపాలు ఉండే. దేంట్లో? మెథడాలజీలో. అయితే మెథడాలజీని తీసేసి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, కొత్త వర్డ్ ఏం తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు కొత్త పేరు ఏం తీసుకొచ్చారు? పెడగాగి అని తీసుకొచ్చారు. పెడగాగి అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? గ్రీకు భాష నుంచి. ఏ భాష నుంచి? గ్రీకు భాష నుంచి. గ్రీకు భాషలోని రెండు పదాలు. ఏ పదాలు? రెండు పదాలు. ఏ పదాలమ్మా? రెండు పదాలు. గ్రీకు భాషలోని రెండు పదాలు. ఏ పదాలు చెప్పగలుగుతారా మీరు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇగో పైడోస్ అంటే చైల్డ్. గో అంటే దారి చూపడం, షోయింగ్ ద వే. పెడగాగి అంటే దీనికి ఉన్న ఒక పురాతన, అంటే డిక్షనరీ ప్రకారం ఇదొక మీనింగ్ అన్నట్టు. పైడోస్ అంటే ఓ విద్యార్థికి దారి చూపడం. పాత రోజులలో రోమన్ సామ్రాజ్యంలో వాళ్ళ దగ్గర పిల్లలను స్కూల్కి తీసుకెళ్లి స్కూల్ నుంచి ఇంటికి మళ్ళీ తీసుకురావడానికి కొంతమంది పెద్దోళ్ళ దగ్గర, రాజుల దగ్గర బానిసలు ఉండేవారు. ఆ బానిస పేరు ఏంటంటే పెడగాగ్ అంటుండే. ఏమంటుండే బానిసకి? స్లేవ్, ఇంగ్లీష్ లో బానిస. పెడగాగ్ అంటే ఏంది? బానిస. ఆ బానిసల పని ఏంది? పిల్లల్ని స్కూల్ కి తీసుకురావడం బానిసల పని. ఇవాళ రేపు ఇప్పుడు స్కూల్ కి ఎవరు తీసుకెళ్తున్నారు? ఇవాళ రేపు ఎల్లో కలర్ బస్ వస్తుంది, ఇంటికి స్కూల్ బస్ వచ్చి తీసుకుపోతుంది. అప్పుడు బస్సులు లేకుండా జమానాలో. పిడగాగ్ అంటే బానిసలు స్కూల్ కి తీసుకెళ్ళిచ్చేవారు. సెక్యూరిటీ ఉండే అప్పుడు. దాని కరెక్ట్ మీనింగ్ తీసుకుంటే ఒక స్ట్రిక్ట్ టీచర్. పిడగాగ్ మీనింగ్ ఏంటంటే స్ట్రిక్ట్ టీచర్, లేకపోతే స్ట్రిక్ట్ బాడీ గార్డ్ అన్నట్టు, లేకపోతే స్ట్రిక్ట్ ఒక ఇన్స్ట్రక్టర్ అన్నట్టు. ఓకేనా? ఇన్స్ట్రక్టర్ ఆర్ గైడ్ అన్నట్టు. ఇప్పుడు కూడా స్కాట్లాండ్ లో కొన్ని యూరోప్ దేశాలలో టీచర్ని ఏమంటారు తెలుసా మీకు? టీచర్ అన్నారు. ఏమంటారు చెప్పండి? ఏమంటారు అక్కడ టీచర్ను? పిడగాగ్ అంటారు. ఏమంటారు? పిడగాగ్ అంటారు. అంటే పిడగాగ్ అంటే టీచర్. ప్రస్తుతం ఆధునికమైన అర్థం ఏంటంటే పిడగాగ్ అంటే టీచర్. సో మరి ఈసారి మళ్ళీ దీనికి డెఫినేషన్ ఏంది? దీనికి పిడగాగికి డెఫినేషన్ ఏంది? డెఫినేషన్ ఆఫ్ పిడగాగి, సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్. అంటే అర్థం ఏంటంట? చిన్న పిల్లలకు బోధన చేసే శాస్త్రాన్ని పెడగాగిగా మనం పేర్కొంటున్నాం. అర్థం ఏంటంటే పెడగాగి అర్థం ఏంటి చెప్పండి తెలుగులో? చిన్న పిల్లలకు బోధించే శాస్త్రాన్ని. ఇది డెఫినేషన్. ఇది ఎవరైనా చెప్తారు చెప్పండి. చిన్న పిల్లలకు బోధించే శాస్త్రాన్ని పెడగాగి అంటాము అని మీరు చెప్తారు. గుర్తయిపోయింది కదా మీకు? గుర్తయిపోయింది కదా? చెప్పండి. డెఫినేషన్ ఆఫ్ పెడగాగి ఏందమ్మా? తొందర చెప్పండి. సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్. అదే మరి అడల్ట్స్ కోసం ఉన్న దానికి ఏమంటాం? సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద అడల్ట్స్ అంటే ఏమంటాం? అడల్ట్స్ అంటే ఆండ్రోగాగి అంట. దీనికి మొట్టమొదటి కనుక్కున్న వారు ఎవరంటే ఓకేనా? ఆండ్రోగాగి అంటాం. ఆండ్రోగాగి అంటే ఏంది? పెద్దవాళ్ళకు అంటే వయోజనులకు చెప్పే బోధించే శాస్త్రాన్ని మనము ఏమంటున్నామంటే ఆండ్రోగాగి అంటున్నాం. ఓకే, ఇక్కడ ఇది మీనింగ్ అయిపోయింది. అయితే మనం ఎలా నేర్చుకోవాలంటే కాన్సెప్ట్ బేస్ ఓరియంటేషన్ లో మనం చదువుకోవాలి. కాన్సెప్ట్ బేస్డ్ రీడింగ్ చేయాలి. మనం ఎలా చేయాలి? మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్ గా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను మీరు ఏమని అడుగుతాను? పెడగాగి డెఫినేషన్ చెప్పండి. ఎవరన్నా చెప్పగలుగుతారా? పెడగాగి డెఫినేషన్ తొందరగా చెప్పండి. నేర్చుకున్నారుగా ఇప్పుడే. సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్ అని మీరు నేర్చుకున్నారు. ఓకేనా? చాలా ఈజీ. ఓకేనా? ఆండ్రోగాగిని యూజ్ చేసిన ఎవరంటే అలెగ్జాండర్ కాఫ్ అనే వ్యక్తి దీన్ని మొట్టమొదటిగా ఉపయోగించాడు.
తర్వాత మాల్కమ్ నోస్ అనే ఒక వ్యక్తి దీన్ని చాలా వ్యాప్తి చేశాడు. ఈ వర్డ్ని, ఏ వర్డ్ని? ఆండ్రాగాగి అనే పదాన్ని ఎక్కువ వ్యాప్తి చేసిన వారు ఎవరంటే మాల్కమ్ నోస్. ఓకేనా? ఈ రెండు పేర్లు అడగొచ్చు ఫ్యూచర్లో ఎగ్జామ్లో. ఓకేనా? అయితే సార్ పెడగాగి డెఫినేషన్ తొందరగా మనం చెప్పగలుగుతున్నాము అంటే మీరు బట్టి గుర్తు చేసుకున్నారు. అది ఇన్ఫర్మేషన్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీజీ ఎక్కడ పుట్టారు అడిగాను. తొందర ఆన్సర్ చెప్పండి. గాంధీజీ పుట్టిన తేదీ చెప్పండి తొందరగా. అక్టోబర్ టక్కనే చెప్పేసినారు మీరు. గాంధీజీ పుట్టిన రాష్ట్రం ఏంది? గుజరాత్. చెప్పేస్తారు మీరు. ఓకేనా? భారతదేశ రాజధాని పేరు న్యూఢిల్లీ. మీరు చెప్పేస్తారు. ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్ రీడింగ్ లో మీకు వచ్చేస్తుంది. కానీ పెడగాగి కానీ టెట్లో మీరు చదువుతున్న సోషల్ కానీ సైన్స్ కానీ ఈవీఎస్ కానీ ఎలా చదవాలంటే కాన్సెప్ట్ బేస్డ్ రీడింగ్ చేయాలి. కాన్సెప్ట్ బేస్డ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పెడగాగి అంటే మీకు డెఫినేషన్ తెలుసు, కానీ ఎలా చదవాలంటే సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఉంది. దీంట్లో ఎన్ని ముక్కలు ఉన్నాయి? ఈ సైన్స్ అంటే ఏంది నేర్చుకోవాలి ఫస్ట్. సైన్స్ అంటే ఏందమ్మా? కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ చూపిస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఏమైతే ఏమవుతుంది, ఎక్స్పెరిమెంట్ చేసి ల్యాబొరేటరీలో మనం ఒకటి కనుక్కుంటాం. ఏమి చేస్తే ఏమవుతుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ మనము చేసి మనము ఒక ప్రయోగాన్ని మనం నిరూపించి ఇది వాస్తవం అని చూపిస్తాం. దాన్ని సైన్స్ అంటాం. కాబట్టి టీచింగ్ అనేది, బోధన అనేది ఇది సైన్స్ కూడా. సైన్స్తో పాటు ఇది ఏంది? టీచింగ్ అనేది ఆర్ట్ కూడా, కళ కూడా. బోధన అనేది కళ కూడా. కళ అంటే ఏంది? ఇంగ్లీష్లో ఏమంటాం? కళ అంటే ఆర్ట్ కూడా. ఓకేనా? ఇది మరియు సైన్స్ కూడా. అర్థమవుతుందా? సైన్స్ అంటే దీంట్లో మెథడ్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ప్రయోగాలు ఉంటాయి. మనం ప్రయోగం చేసి నిరూపించి ఆ పద్ధతులను ఉపయోగించి క్లాస్ రూమ్లో మనము ఒక బోధన పద్ధతిని ఎంచుకొని పిల్లల్ని పాఠం చెప్తే పాఠాలు ఆ పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది సైన్స్. మీకు డైట్ కాలేజీలో, బిఎడ్ కాలేజీలో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఇది సైన్స్. మీకు అర్థమవుతుందా? మీకు టీచింగ్ రాదు, కానీ మీరు మైక్రో టీచింగ్ కానీ టీచింగ్ ప్రాక్టీస్ కానీ చేసి మీరు టీచింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఇది సైన్స్. అర్థమవుతుందమ్మా మీకు? కొంతమంది బిఎడ్ కాలేజ్కు వెళ్లకుండానే, కొంతమంది డైట్ కాలేజ్కు వెళ్లకుండానే, కొంతమంది చిన్నపిల్లలు ఇంట్లో చూడండి మంచిగా టీచింగ్ చేస్తారు. గమనించారు ఎప్పుడైనా? చిన్నపిల్లలు అందరిని కూర్చోబెట్టుకొని మంచిగా టీచింగ్ చేస్తారు. గమనించారు ఎప్పుడైనా మీరు? సో మరి వాళ్ళకు అది సైన్స్ కాదు. అదేంటది? పిల్లలు ఏదో ఆడుతూ పాడుతూ మంచిగా టీచింగ్ చేస్తున్నారు అంటే అదేంది? దాన్ని అప్పుడు మనం ఏమనొచ్చు? దాన్ని కళ అనొచ్చు. ఏమనొచ్చు మనం? ఆర్ట్ అంటే ఏంటి? అది ఎలా? ఆర్ట్ కోసం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? సైన్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? సైన్స్ కోసం ట్రైనింగ్ కావాలి. టీచింగ్ ప్రాక్టీస్ కానీ మైక్రో టీచింగ్ కానీ ఇస్తాము. టీపీకి వెళ్తాం మనం. అదే ఆర్ట్ అంటే అది దేవుని ద్వారా ఒక దొరికే బహుమతి. అందరికి రాదు. కళ అనేది అందరికి రాదు. వస్తుందా? డాన్స్ అనేది కొంతమందికి బాగా వస్తుంది, కొంతమందికి ఏమో ట్రైనింగ్ వెళ్తూ వస్తుంది డాన్స్. అర్థమవుతుందా? సో కళ ఇది బోధన. టీచింగ్ అనేది ఏంటంటే టీచింగ్ అనేది ఏంటంటే ఇది సైన్స్ కూడా, ఇది కళ కూడా. అర్థమవుతుందా? ఒకసారి చాలా రోజులప్పుడు మాకు టెట్లో క్వశ్చన్ అడిగాడు, టీచింగ్ అనేది ఆట కళనా అంటే బోత్ అని ఉండే ఆప్షన్, ABCDలో బోత్ అని ఆప్షన్. తర్వాత మీరు టీచింగ్ అంటే ఏంది నేర్చుకోవాలి. టీచింగ్ అంటే ఏంటంటే ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్య. ఈ ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఒక వ్యక్తికి ఎక్కువ తెలిసి ఉంటుంది, వేరే వ్యక్తికి తక్కువ తెలిసి ఉంటుంది, లేకుంటే పూర్తిగా తెలియకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నేను టీచింగ్ చేస్తున్నాను, మన ఇద్దరి మధ్యలో పరస్పర సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణలో ఎక్కువ తెలిసిన వారు ఎవరు? నేను, ఒక టీచర్. కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంది నాకు కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మీకు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, లేకపోతే మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే టీచింగ్ అంటాం. టీచింగ్ డెఫినేషన్ ఏంటంటే ఇంటరాక్షన్ బిట్వీన్ టూ పీపుల్ whereas one person is more matured and whereas another person is less matured or less knowledgeable. బోధన అనే దానికి మనము ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే, బోధన అంటే ఏంది? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్య. అచ్చట ఒక వ్యక్తికి ఎక్కువ తెలిసి ఉంటుంది, రెండవ వ్యక్తికి కొంచెం తక్కువ తెలిసి ఉంటుంది, లేదా మొత్తానికి తెలియకుండా ఉంటుంది.
కాబట్టి దానికి మనము టీచింగ్ కానీ బోధన కానీ అంటాము. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న దానికి ఏమంటాం మనము? నేర్చుకున్న దానికి ఏమంటే ఇక్కడ ఇంకొక వర్డ్ వస్తుంది, నేర్చుకుంటున్నారు అని వస్తుంది. దానికి ఏమంటాం మనము? లెర్నింగ్ అంటాం. లెర్నింగ్ లెర్నింగ్ అంటే అభ్యసనం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అభ్యసనం జరుగుతుంది. కాబట్టి సైన్స్ అంటే తెలిసిపోయింది మీకు, టీచింగ్ అంటే తెలిసిపోయింది మీకు, లెర్నింగ్ అంటే అభ్యసనం. మరి లెర్నింగ్ అభ్యసనం అంటే దానికి ఉన్న నిర్వచనం ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఒక వ్యక్తిలో నేర్చుకోవడం కాదు, నేర్చుకోవడం అంటే నార్మల్ గా మనం చెప్పుకుంటాం తెలుగులో, కానీ దానికి నిర్వచనం ఏంటంటే ఒక తర్ఫీదు ద్వారా కానీ, అనుభవం ద్వారా కానీ, లేకపోతే ట్రైనింగ్ ద్వారా కానీ, తర్ఫీదు ద్వారా కానీ ఒక వ్యక్తి యొక్క పరివర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పును మనం ఏమంటామంటే అభ్యసనం అంటాము. రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ ఎ పర్సన్స్ బిహేవియర్ డ్యూ టు లెర్నింగ్, డ్యూ టు ట్రైనింగ్ ఆర్ డ్యూ టు సమ్ ఎక్స్పీరియన్స్. ట్రైనింగ్ వల్ల కానీ, ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, టీచింగ్ వల్ల కానీ, బోధన వల్ల కానీ, అనుభవం వల్ల కానీ, తర్ఫీదు వల్ల కానీ ఒక వ్యక్తి యొక్క పరివర్తనలో వస్తున్న దాదాపు ఎట్లాంటి మార్పు? శాశ్వతమైన మార్పును మనం ఏమంటున్నామంటే లెర్నింగ్ అంటాం. ఇప్పుడు చూడండి, మీకు పెడగాగి అంటే ఇంతకు ముందు తెలియదు. పెడగాగి ఏ భాషకు ఏ భాష నుండి మనం గ్రహించినామమ్మా? పెడగాగి అనే గ్రీకు భాష నుంచి గ్రహించుకున్నాం. ఎలా నేర్చుకున్నారు? ఇప్పుడు జమీల్ సార్ క్లాస్ విన్నారు కాబట్టి మీరు నేర్చుకున్నారు. మీలో మార్పు జరిగిందా జరగలేదా చెప్పండి? జరిగింది. ఈ మార్పునే మనం ఏమంటున్నామంటే అభ్యసనం అంటాం. మీరు సైకిల్ తొక్కడం రాదు, సైకిల్ తొక్కడం నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మీ పరివర్తనలో మార్పు జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఆ పరివర్తనలో ఎలాంటి పరివర్తన జరుగుతుంది? మొత్తానికి శాశ్వతమైన మార్పు జరుగుతుంది. మళ్ళొకసారి మర్చిపోతారా సైకిల్ తొక్కడం? మర్చిపోరు. శాశ్వతమైన మార్పు జరుగుతుంది. ఆ శాశ్వతమైన మార్పు దేని ద్వారా వచ్చింది? మీకు ఎలా వచ్చింది? మీకు అదే నేర్చుకోవడం అంటే ఏం జరిగింది? అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు మీకు మీ పెద్దలు, ఎవరో ఒకరు మీకు ట్రైనింగ్ ఇచ్చారు. లేకపోతే ఇప్పుడు పెడగాగి మీకు నేర్పిస్తున్నా, టీచింగ్ చేస్తున్నా, టీచింగ్ వల్ల కానీ, ట్రైనింగ్ వల్ల కానీ, అనుభవం వల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, ఈ మూడిటి వల్ల జరిగే మీ పరివర్తన జరిగే శాశ్వతమైన మార్పును మనం ఏమంటున్నాం అంటే అభ్యసనం అంటున్నాం. చెప్పండి. అభ్యసనం జరిగిందని చెప్పుకోవడానికి ఉదాహరణలు ఏంది? సైకిల్ తొక్కడం కానీ, ఈత నేర్చుకోవడం కానీ, మెహందీ డిజైన్ వేయడం కానీ, ఒక మంచి కొత్త కర్రీ మీ ఇంట్లో వంట చేయడం కానీ, బట్టలు కుట్టడం కానీ, తెలుగు నేర్చుకోవడం కానీ, తమిళ్ నేర్చుకోవడం కానీ, రాయడం కానీ, మ్యూజిక్ నేర్చుకోవడం కానీ, డ్యాన్స్ నేర్చుకోవడం కానీ, పెడగాగి అనే ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, ఇవన్నీ మీలో జరిగేది శాశ్వతమైన, మీ పరివర్తనలో జరిగే శాశ్వతమైన మార్పు. దేనివల్ల? బోధన వల్ల కానీ, అనుభవం వల్ల కానీ, ట్రైనింగ్ వల్ల కానీ జరిగే మార్పులను, శాశ్వతమైన మార్పులను రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ ఎ పర్సన్స్ బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఆర్ టీచింగ్. ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నా, బోధిస్తున్నా, మీరు నేర్చుకుంటున్నారు. నేర్చుకునేది ఏంటంటే అభ్యసనం, నేను టీచింగ్ చేస్తున్నది అంటే బోధన. సో బోధన మరియు అభ్యసనం రెండు ఏంటంటే ఒక నాణ్యానికి ఉన్న రెండు ఏమంటారు? ఒక నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు, ఒకటి హెడ్ ఎత్తేట, ఒకటి టైల్. సో ఇక్కడ ఏంటంటే నా టీచింగ్ అనేది ఏంటంటే ఇక్కడ ఉద్దీపనగా పనిచేస్తుంది. నా బోధన అనేది ఏంటంటే ఉద్దీపనగా పనిచేస్తుంది, ఉద్దీపనగా. అదే మీ అభ్యసనం అంటే మీరు నేర్చుకుంటున్నారు, అదేంది? ఈ ఉద్దీపన ద్వారా మీలో జరుగుతున్న మార్పు ఏందమ్మా? ప్రతిస్పందన. కాదు, ప్రతిస్పందన. గుర్తుపెట్టుకోండి. థారండేక్ మీ ఈ అభ్యసన సిద్ధాంతాలు మీకు ఈ గ్రూప్ లో ఇవాళ నేను కొన్ని అవి పంపించాను, చూసారా? వాట్సాప్ ఎక్కడ ఉంది? వాట్సాప్ నేను మీకు కొన్ని పంపించాను ఈ గ్రూప్ లో, చూసారా మీరు? ఫోటోలు ఇక్కడ ఉంది గ్రూప్, ఏడుంది గ్రూప్, మెంటర్షిప్ గ్రూప్ ఉంది. ఇగో దీంట్లో కొన్ని ఫోటోలు పంపించిన. ఈ ఫోటోలు ఉట్టిగా పంపాలి, ఇవన్నీ చూడాలి. చూసి చూడండి, ఇక్కడ ఈ లెర్నింగ్ థియరీస్ కనిపిస్తున్నాయా మీకు? బిహేవియరిజం, కన్స్ట్రక్టివిజం, సోషియో కన్స్ట్రక్టివిజం, ఇవన్నీ మీరు ఏం చేయాలంటే చూసి నేర్చుకోవాలి. ఇవన్నీ లెర్నింగ్ థియరీస్. చూడండి, థారండైక్ ఒక ఇది అభ్యసన సిద్ధాంతం ఉంది, ఇవాన్ పావ్లో కార్యసాధక సిద్ధాంతం ఉంది, క్లాసికల్ కార్యసాధక సిద్ధాంతం, బిఎఫ్ స్కిన్నర్ యొక్క లెర్నింగ్ థియరీ,
ఆల్బర్ట్ బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ, వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివ్స్ థియరీ, జెరోమ్ బ్రూనర్, ఇది వోల్ఫ్ గ్యాంగ్ కోహెలర్ ది ఇన్సైట్ఫుల్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, అబ్రహాం మాస్లో. ఇవన్నీ మీకు పంపించాను. మీరన్నీ ఏం చేయాలంటే ఇవన్నీ డెవలప్మెంటల్ థియరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఈ ఫోటోలు చూసి ఈ పేర్లు రాసి మీరు ఏం చేయాలి, పక్కన సైంటిస్ట్ పేరు కూడా రాసుకో. అర్థమవుతుందా? మీరు అలా నేర్చుకోవాలమ్మా. ఓకే, ఇది ఉట్టిగానే పంపలేదు మీరు. ఓకే, సో ఇప్పుడు పిడగాగి నేర్పిస్తున్నా మీకు. పిడగాగి డెఫినేషన్ ఎలా నేర్చుకుంటున్నారంటే మీరు కాన్సెప్ట్ బేస్డ్ రీడింగ్ లో నేర్చుకుంటున్నారు. ఇలా మీరు చదవాలి కాన్సెప్ట్. ఇప్పుడు రెయిన్ సైకిల్ ఉంది, వర్ష చక్రం అనేది మీరు 7th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ లో చూశారు. ఇక్కడ చూశారు కదా, ఇంతకు ముందు నేను చూపించాను కదా, మీకు గుర్తుందా? ఇంతకు ముందు నేను 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చూపించాను కదా. దాంట్లో వర్ష చక్రం అని ఒకటి ఉంది, చూశారా మీరు? వర్ష చక్రం, వర్ష చక్రం అని ఒకటి ఉండే, అది ఎక్కడో మిస్ అయింది. ఎనీవే, నో ప్రాబ్లం. నేను అనుకుంటా ఇదే అనుకుంటా, దీంట్లో ఉందా ఇక్కడ. చూడండి ఈ టెక్స్ట్ బుక్ లో మీరు చూడండి, ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ బుక్ లో ఫోటో ఉండే. ఈ ఫోటోలన్నీ మీకు రావాలి, నాట్ ఓన్లీ 7th క్లాస్, ఆల్ క్లాస్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇస్తానమ్మా, మీరు ప్రిపేర్ అవుతున్నారు, పేపర్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చెప్పండి 10th క్లాస్. సో 10th క్లాస్ తెలుగు పుస్తకం పేరు చెప్పండి. 7th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ పేరు చెప్పండి. చెప్పగలుగుతారా? 7th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ పేరు కావాలన్నా చెప్పగలుగుతారా ఎవరైనా? చెప్పాలి సార్, మాకు రాదు అంటే కుదరదు ఇక్కడ. ఎలా నేర్చుకోవాలి సార్ అంటే చెప్పండి, ఎలా నేర్చుకోవాలి? 7th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ మీ ముందు ఉంచుతున్నా, చూడండి స్క్రీన్ మీద ఏముంది. ఇప్పుడు చూసి చెప్పండి పేరు. 7th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ పేరు చెప్పాలి. ఇది వచ్చింది మొన్న గురుకుల ఎగ్జామ్ లో, అడిగిండు క్వశ్చన్. చెప్పండి టెక్స్ట్ బుక్ పేరేముంది? పుస్తకం పేరు అడుగుతున్నాయి, ఇంగ్లీష్ అని అందరు చెప్తారు, కానీ ఆ టెక్స్ట్ బుక్ పేరు అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్. ఇలా నేర్చుకోవాలి మీరు. ఇది కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. మరి దాని కింద ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఏ చాప్టర్ది, ఆ ఫోటోలో జరుగుతున్న సన్నివేశం ఏంటిది, ఆ చాప్టర్ పేరు ఏంటిది తెలవాలి. ఇక్కడ ఒక ఫోటో ఉంది, అక్బర్ బీర్బల్ది. మరి ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఏ పోయంది. ఆ పోయం ఏ రకానికి చెందిన పోయం. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఏ ఫోటో ఇది, ఏ లెసన్ ఇది. ఇట్లా మీకు ప్రతిదీ నేర్చుకోవాలి, మీరు ప్రతిదీ నేర్చుకోవాలి. యూఆర్ గెటింగ్ అ పాయింట్. సో మనం కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ బేస్డ్ రీడింగ్ చేయాలి. ఇట్లా గుడ్డిగా ఏలు పెట్టి చదువుతూ పోవద్దు, నేర్చుకోవాలి. ఇప్పుడు పెడగాగి అంటే మీకు అర్థమైంది. పెడగాగి అంటే సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఇక్కడ సైన్స్ అంటే మీకు అర్థమైపోయింది, ప్రయోగాలు చేసి నిరూపిస్తారు. టీచింగ్ అంటే మీకు అర్థమైపోయింది. చెప్పండి అమ్మా, టీచింగ్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పరస్పర సంభాషణ, ఒకరికి ఎక్కువ తెలిసింది, ఒకరికి తక్కువ తెలిసింది. మరి మీరు ఇప్పుడు నేను టీచింగ్ చేస్తుంటే మీలో జరుగుతున్న మార్పు ఏంటి? అభ్యసనం, లెర్నింగ్ చేస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారు. మరి దానికి కూడా ఒక నిర్వచనం ఉంది, అది కూడా నేర్పించినాను. మీలో జరిగే శాశ్వతమైన మార్పు, చిల్డ్రన్ అంటే మీకు తెలుసు. సో పెడగాగి డెఫినేషన్ మీరు కాన్సెప్ట్ బేస్డ్ లో మీరు చదువుకున్నారు. ఇప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోరు. సైన్స్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద చిల్డ్రన్ అంటే ఇక్కడ టీచింగ్ తో పాటు మీరు లెర్నింగ్ కూడా నేర్చుకుంటారు. ఓకే, సో నేను అనుకుంటా ఈ క్లాస్ మనది క్లోజ్ అయిపోతుంది. నేను యాక్చువల్ గా కొంచెం ఇది ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ది ఫేజెస్ ఆఫ్ టీచింగ్ చెప్దాం అనుకున్నా. ప్రీఫేస్ టీచింగ్, ఇంటరాక్టివ్